హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 3 రకాల పులిహోరలైతే చూసేద్దాం. చింతపండు పులిహోర, పొడిపొళ్ళాడుతూ ఉండే సేమియా మామిడికాయ పులిహోర, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మామిడల్లం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు మీ అందరికీ కూడా యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చింతపండు పులుసు నేను చెప్పిన విధంగా కనుక మీరు స్టోర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 months దాకా స్టోరేజ్ ఉంటుంది. మీరు పులిహోర చేయాలనుకుంటే 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. పిల్లలకి ఎప్పుడైనా ఇలా స్టోర్ చేసుకుంటే లంచ్ బాక్స్కి చాలా ఈజీగా పులిహోర తయారు చేసుకోగలుగుతారు. అంతే కదండి, ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయినా కూడా చాలా ఈజీగా కలుపుకోవచ్చు. మీరు బయట కనుక ఉంచితే ఈ జ్యూస్ని ఒక 2 months దాకా మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో అయితే చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, చూసి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. చింతపండు పులుసు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేద్దామా మరి. పులిహోర పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండులో గింజలు ఈనెలు లేకుండా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg కన్నా కొంచెం తక్కువ చింతపండుని అయితే తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక 1 hour నానబెట్టుకోండి టైం ఉంటే. టైం లేదు అనుకుంటే కనుక హాట్ వాటర్ వేసుకొని మినిమం 15 minutes పాటు అయినా నానబెట్టుకోండి. వేడి నీళ్ళకి చింతపండు అనేది తొందరగా నానుతుంది. మూత పెట్టేసి ఉంచుదాము. 15 minutes తర్వాత చింతపండు చూడండి చక్కగా నానింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 minutes పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ చింతపండుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. దీన్నైతే పక్కకైతే పెట్టేసుకుందాము. చూడండి చక్కగా చల్లారింది కదా. గరిటతో ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మిక్సీ జార్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి జస్ట్ 2-3 pulses ఇస్తే మనకి చిక్కగా చింతపండు పేస్ట్ అనేది రెడీ అవుతుంది. కంటిన్యూషన్గా గ్రైండ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదండి. 2-3 pulses మాత్రమే ఇవ్వండి. ఈ విధంగా థిక్ పేస్ట్ అయితే రెడీ అవుతుంది. 2-3 pulses తర్వాత మనం దేంట్లో చింతపండు గుజ్జు ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టి దానిపైన ఇలాంటి కన్నాల జల్లెడ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా గరిటతో నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే స్మూత్గా ఉండే పేస్ట్ అనేది ఫిల్టర్ అవుతుంది. లేదు అనుకుంటే హ్యాండ్తో మీ విధంగా అన్నా కూడా స్మూత్గా ఉండే చింతపండు గుజ్జు అనేది వస్తుంది. అవసరం అనుకుంటే అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలా అని చెప్పి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక పలచనైపోతుంది. పేస్ట్ అనేది స్టోరేజ్ అయితే ఉండదు. ఇలా స్మూత్గా ఉండే పేస్ట్ వచ్చేంత వరకు, పిప్పు సపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని అయితే రిపీట్ చేసుకోవాలి. చూడండి చింతపండు గుజ్జు మరీ పలుచగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ థిక్గా ఉండకూడదు. థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కుక్ చేసేటప్పటికి మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పచ్చిమిర్చి 8 లేదా 10 దాకా తీసుకోండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేసకన్నా కూడా పచ్చిమిర్చికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే కనుక లోపలికంటూ చింతపండు గుజ్జు వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఉప్పు వచ్చి ఒక 3 tablespoon దాకా తీసుకోండి. ఒక్కొక్కసారి చింతపండు అనేది బాగా పులుపు ఉంటుంది. అలాంటప్పుడు మరి కాస్త ఉప్పు పడుతుంది. ఉప్పు కనుక తక్కువైతే పేస్ట్ అనేది పాడవుతుంది. ఉప్పు చెక్ చేసుకోండి. 1 tablespoon దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక స్మాల్ కప్ దాకా ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా. పులుపుకి బ్యాలెన్స్గా ఒక 2 tablespoons దాకా బెల్లం కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఆల్మోస్ట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 minutes పాటు కుక్ చేసుకోండి. కంపల్సరీగా ఇలా సైడ్కి మూత పెట్టుకోండి. ఎందుకంటే చింతపండు ఉడికేటప్పుడు అది అంతా కూడా మనకి టైల్స్ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకుని మధ్యలో కలుపుతూ మినిమం 10 to 15 minutes పాటు ఉడికించుకోండి. మనకి పచ్చిమిర్చి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా సీసాలో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 months దాకా స్టోరేజ్ ఉంటుంది. అదే బయట రూమ్ టెంపర్లో వచ్చేలైతే 2 months దాకా ఉంటుంది. దీంట్లోకి మన తాలింపు అయితే నేను యాడ్ చేయట్లేదండి. తాలింపు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా.
ముందుగా దీనికోసం అని చెప్పి ఒక 2 గ్లాసుల దాకా రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ శనగపప్పు వేసుకోండి. ఇలా రైస్లోనే శనగపప్పు వేసి ఉడికించడం వల్ల పులిహోర టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకుని ఈ రైస్ని పప్పుని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల రైస్ ఒక పావు గ్లాస్ కన్నా ఎక్కువ శనగపప్పు తీసుకున్నాను కదా, దీంట్లోకి 4.5 గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ చింతపండు పేస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి. మరి ఉప్పు ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుంటే మనకు అన్నం చక్కగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది. పసుపు ఇలా అన్నంలోనే వేసి ఉడికించడం వల్ల ఈవెన్గా బాగా వస్తుందండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మనం చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ తాలింపు ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టి దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా గ్రౌండ్ నట్స్ వేసుకోండి. గ్రౌండ్ నట్స్ పులిహోరలో ముందుగా వేస్తే తొందరగా వేగుతాయండి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్టే గ్రౌండ్ నట్స్ అయితే వేయించేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్రౌండ్ నట్స్ని కలుపుతా ఫ్రై అవనివ్వాలి, మాడనివ్వకుండా. చూడండి, గ్రౌండ్ నట్స్ మనకి కొద్దిగా వేగడం అయితే స్టార్ట్ అయినాయి కదా. ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు శనగపప్పు వేసాం కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 స్పూన్ల దాకా వేసుకున్నాం కదా. ఇలా గ్రౌండ్ నట్స్ శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి మరి కాస్త పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పోపు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే మనకి కొద్దిగా వేగడం అయితే స్టార్ట్ అయింది కదా. ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని మరి కాస్త కరివేపాకుని కూడా వేసేసుకోండి. పులిహోరలో స్కిప్ చేయకుండా అల్లం ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పోపును మాడకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందాం, టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు అయితే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఫ్రై అయిపోయింది కదండి. ఎక్కడ కూడా మాడకుండా ఫ్రై చేసుకుంటేనే పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు ఉంది కదా, దాన్ని ఫ్రీజర్లో ఒక ½ అన్ అవర్ ముందే బయటికి తీసేసుకొని మీకు ఎంత పేస్ట్ కావాలి అనుకుంటే అంత పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఉడికించుకునే రైస్ని బట్టి పేస్ట్ ఎంత కావాలో అంతా వేసుకొని ఇలా ఆయిల్లో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిన చింతపండే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఈలోగా వేరొక గిన్నెలోకి మనం బౌల్లోకి రైస్ అయితే తీసేసుకుందాము. దీంట్లోకి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కాస్త వేడిగా ఉండగానే వేసుకుని కలుపుకోండి. ఇలా క్యారెట్ తురుము వేయడం వల్ల చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రైస్లో అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. పులిహోరలో ఎప్పుడైనా మనం కలిపే విధానాన్ని బట్టి ఉప్పు సరిగ్గా వేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా 10 మినిట్స్ అన్న పైకి కిందకి అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే పులిహోర అనేది అంత టేస్ట్ ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. చూడండి, రైస్లోకి అంతా కూడా ఈ చింతపండు పేస్ట్ అంతా కూడా బాగా కలిసింది కదా. ఇలా అంతా కలిసేలాగా ఒక 10 మినిట్స్ మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. పులిహోర అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా స్కిప్ చేయకుండా నేను చూపించిన ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 5-6 ఇలా చల్లమిరపకాయలు వేసుకోండి. ఇలా చల్లమిరపకాయలు వేయించుకుని పులిహోరలో వేసుకుంటే ఆ పులుపుకి కారం తగిలి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనుకో. ఎప్పుడైనా పులిహోరలో చల్లమిరపకాయలు వేసుకున్నారా? వేసుకోకపోతే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా పులిహోర పులుసు ఉంటే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ పులిహోర పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మామిడల్లంతో టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ పులిహోరలు అయితే ఉన్నాయండి.
మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడల్లంతో టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా. మరి ముందుగా దీనికోసం అని చెప్పి మామిడల్లం తీసుకోవాలి. ఇదేనండి మామిడల్లం. చూడ్డానికి రెగ్యులర్ అల్లంలానే ఉంటుంది, కానీ దీన్ని బ్రేక్ చేసి స్మెల్ చూస్తే లేత మామిడికాయలా వస్తుంది. మామిడల్లం అంటే దాని పేరులోనే ఉంది కదా, లేత మామిడికాయలాగా పుల్లగా కాస్త ఒగరుగా ఉంటుందండి. దీన్ని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. దీనిపైన స్కిన్ పీల్ చేయడానికి స్పూన్ బ్యాక్ సైడ్ పార్ట్ తోటి ఇలా గీకారంటే చక్కగా దానిపైన స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. మొత్తం మామిడల్లంపై ఉన్న స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత చాక్ తోటి మామిడల్లం ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా మొత్తం మామిడల్లం ముక్కలన్నీ కూడా కట్ చేసుకోండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మామిడల్లం ముక్కలు అనేవి తీసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడల్లం ముక్కలను మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఆవాలను కూడా వేసుకోండి. ఇలా మామిడల్లంతో పులిహోర ఆవపిండి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఆవాలు 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి మామిడల్లం పేస్ట్ అయితే రెడీ చేసి పక్కకైతే పెట్టేసుకోండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, రైస్ అయితే కుక్ చేద్దాం. నేనైతే ఈ కప్ తోటి 1 కప్పు దాకా రైస్ని తీసుకుంటున్నాను. ఏ కప్తో రైస్ తీసుకుంటారో అదే కప్ తోటి పావు కప్పు కన్నా కొంచెం తక్కువ శనగపప్పునైతే వేసుకోండి. ఈ బియ్యం శనగపప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకున్నాం కదా, 2.5 కప్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం ఉడికేటప్పుడే పసుపు వేయడం వల్ల చక్కగా రైస్కి పసుపు అనేది ఈవెన్గా పడుతుంది. అలానే బియ్యం కాస్త పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నం ఉడికేటప్పుడే ఉప్పు వేసేయడం వల్ల చక్కగా బాగా కలుస్తుంది. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ రానివ్వాలి. ఇది విజిల్ వచ్చేలాగా పులిహోర పొడి అయితే చేసుకుందాం. ముందుగా పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, అలానే 1 స్పూన్ దాకా శనగపప్పు, 1 స్పూన్ దాకా మినప్పప్పు, 1/2 స్పూన్ దాకా మిరియాలు, 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. ఇలా నేను చెప్పిన ఈ దినుసులన్నీ వేసుకోండి. అచ్చంగా గుడిలో పెట్టిన ప్రసాదంలోనే వస్తుంది. 7 లేదా 8 ఎండుమిర్చి, 1 స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపునంతా వేయించుకోవాలి. ఈ పోపు మాడకుండా చక్కగా ఇలా కలుపుతా దోరగా వేయించుకోండి. చూడండి, ఈ దినుసులన్నీ వేగిన తర్వాత కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇలా నేను చెప్పిన ఈ స్టైల్లో పులిహోర చేయండి. అచ్చంగా గుడిలో పెట్టిన ప్రసాదంలానే ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. కుక్కర్ కూడా మనకి విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇలా కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వండి. ఇలా మొత్తం రైస్ అంతా కూడా ఇలా పళ్ళెంలోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ అన్నం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక క్యారెట్ పైన స్కిన్ని పీల్ చేసి గ్రేటర్ తీసుకుని క్యారెట్ తురిమారంటే మనకి పులిహోర చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలర్ఫుల్గా ఉండేటప్పటికి పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యి చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తురుమంతా కూడా బాగా కలిపేసి పక్కకి పెట్టేయండి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం. పాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్మాల్ కప్ దాకా గ్రౌండ్ నట్స్ వేసుకోండి. అలానే పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ దాకా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. పులిహోరలో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపును మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి. ఆల్రెడీ రైస్ కుక్ చేసేటప్పుడు శనగపప్పు వేసాం కాబట్టి ఎక్కువేమీ వేయనవసరం లేదు. కొద్దిగా పోపు చప్పగా లేకుండా ఉండడానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపును మాడకుండా కలుపుతా ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా పోపు అయితే మనకి బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత
ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడల్లం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి పులిహోర అయితే ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం పేస్ట్ వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పులుపుకి బ్యాలెన్స్గా కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా పోపు ఎక్కడ కూడా మాడకుండా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేసుకోండి. ముందుగా కలిపెట్టుకున్న అన్నంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని వేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 స్పూన్ల దాకా పులిహోర పొడిని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా రైస్లోకి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీరు బాగా స్పైసీగా తింటే మరికొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్లోకి ఈ పులిహోర పొడి అంతా కూడా చూడండి ఇంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడైనా రుచిగా ఉండాలంటే తగినంత సాల్ట్ ఉండాలి, తగినంత పులుపు ఉండాలి, కలిపే విధానం బాగుండాలి. అప్పుడే పులిహోర అనేది కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసాం కదా. ముందుగానే వేయించి పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయింది. ఈ పోపు అంతా కూడా ఈ రైస్లోకి వేసేసుకొని అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా రైస్లోకి ఈవెన్గా కలిసేలాగా గరిటెతోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి పులిహోర అయితే ట్రై చేయండి. అచ్చంగా గుడిలో పెట్టిన కమ్మనైన ప్రసాదంలాగా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడల్లంలో ఉన్న పులుపు మనకి సరిపోలేదు అనిపిస్తే కనుక దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఒక నిమ్మకాయని కోసుకొని ఆ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. ఇలా లెమన్ని కూడా చక్కగా పైన పిండేసేసుకొని ఇలా మొత్తం లెమన్ అంతా కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే మరికొద్దిగా పులిహోర పొడిని టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మామిడల్లంతో పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, మామిడల్లం పులిహోర తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చేసింది కదా. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ మామిడల్లంతో మీరు కూడా పులిహోరని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. స్పెషల్గా చెప్పాలి అంటే సేమియా మ్యాంగో పులిహోర చాలా బాగుంటుందండి. సేమియా పులిహోర పొడిపొల్లాడుతూ ముద్ద అవ్వకుండా రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మన ఛానల్లో చాలా రకాల మ్యాంగో రెసిపీస్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్స్ చెక్ చేయండి. ముందుగా 1 కప్పు నిండా బాంబినో వర్మిసెల్లి తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే వర్మిసెల్లి తీసుకుంటామో అదే కప్ తోటి ఎగ్జాక్ట్గా 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీరు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్, పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా వర్మిసెల్లి ఫాలోడాగ్ తీసుకుందామని పసుపు అయితే యాడ్ చేయట్లేదు. ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకున్న తర్వాత జస్ట్ 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకోండి. చూడండి, సేమియాని ఇలా పట్టుకుంటే కాస్త పలుకులుగా ఉండగానే తీసేసుకోవాలి. ఈ విధంగా సేమియా 3 నుంచి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో వేరొక స్ట్రైనర్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం సేమియా అంతా కూడా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత ఆ వేడికి సేమియా మరి కాస్త ఉడికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త చల్లటి వాటర్ని అయితే ఇలా వేసేసుకోండి స్ట్రైనర్కి. ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకుని సేమియాని అయితే ఆరబెట్టుకోండి. పోపు అయితే పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పులిహోరకి గ్రౌండ్ నట్స్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఇలా గ్రౌండ్ నట్స్ వేసుకున్న తర్వాత మినపప్పు, ఆవాలు కూడా వేసుకుని ఆవాలు కాస్త చిటపడలాడిన తర్వాత శనగపప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని కాస్త ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా పోపు మనకి కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇది కాస్త వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. పసుపు మీరు కావాలి అంటే ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇలా పోపులో కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా పోపు అయితే చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం మామిడికాయపై ఉన్న స్కిన్ పీల్ చేసేసి మామిడికాయని సన్నగా గ్రేట్ చేసి అయితే పెట్టేసుకోవాలి.
పోపు వేగిపోయింది కదా, గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఆయిల్లో వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మామిడికాయ తురుము వేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత పసుపునైతే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను నేను. అలానే నేను ఉడికించేటప్పుడు సాల్ట్ని కూడా వేయలేదు కాబట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు వేయనవసరం లేదండి. ఈ విధంగా చక్కగా మనకి పసుపు ఉప్పు వేసాం కదా, ఇలా మామిడికాయ తురుముకి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న సేమియాని కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా అడిగి నుంచి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. సేమియా అంతా కూడా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా అడిగి నుంచి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మామిడికాయ కనుక మనకి కాస్త పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే కనుక కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేసుకున్నారంటే పులిహోర అనేది మరి కాస్త రుచిగా అయితే ఉంటుంది. నేనైతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమియా మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. ఈ సేమియా మ్యాంగో పులిహోరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.